తెలంగాణ పోరుగడ్డలో భూమి కోసం భుక్తి కోసమే కాదు, దొర పాలనలో నలిగిపోతున్న జనానికి, భయానికి బానిసైన గుండెకి ధైర్యాన్నిచ్చే పోరాట గాథ. దొరగడిల్లో చదువు వదిలి వెట్టి చాకిరికి బానిసైన పిల్లల జీవితాల్లో చైతన్యాన్నిచ్చే చదువు కోసమే రగిలిన ఓ యథార్థ సంఘటన మా ఈ సరస్వతీపురం. మనది తెలంగాణ గడ్డ. ఇక్కడ అనునిత్యం పోరాటాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు చదువంటే నిర్లక్ష్యం చేస్తున్నారు, కానీ ఇదే చదువు కోసం, చదువుకోవడం కోసం పోరాటాలు చేశారు. మీరు చెప్పే నిజమా? చదువు కోసం పోరాటం? అవును, నిజమే. మన తెలంగాణలో భూమి కోసం, భుక్తి కోసం, బానిస బతుకుల విముక్తి కోసం జరిగిన పోరాటాలే చేశారు, కానీ స్వరాష్ట్రం కోసం జరిగిన పోరాటాలు చేసినాం, చూసినాం. కానీ 1948వ సంవత్సరం తర్వాత మన తెలంగాణకి స్వాతంత్రం వచ్చినాక కొంతమంది దొరలు, భూస్వాములు చదువుని ప్రజలకు దూరం చేసి చదువుకోకుండా చేసిండ్రు. లాభం ఉంది. చదువుకుంటే ప్రజలు తెలివి మీరుతారు, తెలివి మీరితే వాళ్ళు చేసే మోసాలు అరికడతారు. అందుకే ఈ రోజు మీకు మన చరిత్ర చెప్తున్నా, నిజమైన చరిత్ర చెప్తున్నా. సరస్వతీపురం, ఇది మన చరిత్ర. ఈ ఊళ్ళో ఒక దొర ఉండేవాడు. వాడు మనిషి అనే కంటే నరరూప రాక్షసుడు అన్నా చాలా తక్కువ. ఒకనాడు ఆ ఊళ్ళోకి చదువు చెప్పడానికి వచ్చిన పంతులు భార్యని ఏం చేశాడో తెలుసా? నా ఊళ్ళో చదువు చెప్తానికి వస్తారా? చదువు చెప్పనీకొచ్చినావురా, సావ నీకొచ్చినవా? సంకన సంచేసుకొని దొచ్చిన ధరణ పోరా అంటే పోయినావురా, పోలే. నా మాట ఇన్నావురా, ఇండ్లే. సావు. ఈ ఊరు నాదే, ఇక్కడ బతికేటోళ్ళు నా బానిసలు. నిన్న మా నాయన కాళ్ళ కాడ చెప్పులై బతికిండ్రు, ఇవాళ నా కాళ్ళ కాడ కుక్కలై బతుకుతాండ్రు. రేపు నా కొడుకు కాళ్ళకు సలాం చెప్పేటోళ్లకు చదువు చెప్దామని వస్తారా? ఇప్పుడు నీ పెండ్లం ఇట్లనే బట్టలు లేకుండా ఊర్లో ఉన్న బజార్లన్నీ తిరగాలి. దొర ఏం చేసిందో ఈడ జనాలకు మొత్తం తెలవాలి. భయం కలగాలి. భయం చాల్. సార్, చదువు చెప్తానికి వచ్చిన పంతులు భార్యని చంపితే ఆ ఊరు వాళ్ళు ఎదుర్కొన్నారు సార్. అక్కడ దొర ముందు నిలబడి మాట్లాడాలంటే నీ భయం. ఇంకా ఎదురు తిరిగి మాట్లాడగలమా? కానీ ఒకరోజు ఆ ప్రయత్నం కూడా జరిగింది. ఈడా కొడుకులేదురా ఊర్లో ఉన్నందరికి మీ పైన తిరుగుబాటు నేర్పేది. దొంగ నా కొడుకులారా, ఏరా మీసాలు మొలిసిన ఆయరా, మొగోళ్ళైనారా, నా మీదనే తిరుగుబాటు చేయడానికి బట్టే వాసిన కొడుకున్నారా? దొరా, మమ్మల్ని ఎత్తి చాగిరియించినావు, ఊకున్నాం. మమ్మల్ని బానిసలం చేసి ఆడుకున్నాం, అయినా ఊకున్నాం. నీ తాత, నీ అయ్యా, నువ్వు మమ్మల్ని హింస పెట్టిండ్రు, అయినా ఊకున్నాం. కానీ మాకు చదువు దూరం చేస్తాడో ఊకొందరా. ఊకో. చదువు చెప్తానికి వచ్చిన పంతుని చంపిళ్ళు.
ఊకునేది లేదు దొరా, ఇక ఆగే లేదు దొరా, ఆగేది లేదు దొరా. ఇక పోరాటం మీ పైనే, తిరుగుబాటు మీ పైనే. అయ్యా దొరా, ఈ కాళ్ళు మొత్తం వచ్చు. వాళ్ళు చిన్న పిల్లగాళ్ళు దొరా. నైనా లేదే, అది ఊకనే లేదే. ఊకో దొరాలు కాళ్ళు మొత్తం వాళ్ళు లేచి. అరే నీ కొడుకులకు బాగా బలుపులెక్కినాయిరా. దొరా మల్లిగా నీ కొడుకులు మునగాళ్ళైనారా, నా మీదనే తిరుగుబాటు చేస్తారు లంబడి కొడుకులు. కొడుకులు నా కళ్ళకు కనిపించొద్దురా, సంపుతా సంపుతా లంబడి కొడుకులను. ఏంద్రా, నీకెంత చెప్పినా అర్థమైతే లేదు. దొరకి ఎదురు మాట్లాడొద్దు అని చెప్పి ఇంటలేదు. ఊళ్ళో ఎవరికి లేని ఆడటం నీకెందుకురా? చదువు చదువని చత్తావురా దొర చేతుల. అయినా నేను దొర చేతిలో చచ్చుడు, ఊళ్ళో వాళ్ళు చదువుడు, ఊరికి చచ్చుడు, ఏదో ఒకటి అయ్యే తీరుతుంది ఆయన. అయితది అయితది. చదువు చెప్తానికి వచ్చిన పంతులు దొర చంపించిండు. చదువుకుంటా అంటే పోతాడ్రా. నువ్వు చస్తే నీ పిల్లలు ఏం కావాలి నాయన? వద్దయ్యా, దొరకెదురు మాట్లాడద్దు. గట్లయితే మన ఊరు వదిలిపెట్టి ఎడుకైనా పోదాం. ఇందే ఊరు వదిలిపెట్టిపోయి ముచ్చటే లేదు. నా దొరగాడికి భయపడి ఊరు వదిలిపెట్టాలనా? ఉన్న ఊరు కన్నా తల్లితో సమానమే. నా వంట ఊపిరినంత సేపు ఆ దొర పైన పోరాటం చేస్తూనే ఉంటా. నాయనా, చదువు అంటే ఏందే? ఎందుకురా? నీకు ఆలోచనే రావద్దు. తాత, నువ్వైనా చెప్పరాదే, నేను చదువుకుంటానే. ఎల్లిపోయరో చదువులమ్మ, నేనేమి సేతురో సిన్ని నాన్న. ఎల్లిపోయరో చదువులమ్మ, నేనేమి సేతురో సిన్ని నాన్న. బతుకులేని బతుకులల్ల మెసలలేరని, బతకలేని బడుగు బతుకుల మళ్ళీ రానని, రక్కసి దొర కోరలల్ల రక్తపు మర కయ్యను. ఎల్లిపోయరో చదువులమ్మ, నేనేమి సేతురో సిన్ని నాన్న. ఎల్లిపోయరో చదువులమ్మ, నేనేమి సేతురో సిన్ని నాన్న. తందానాలే తానే తానారో, తానే నానే తానే నానా.
తానే నారే తానే నానారు. ఆ రోజు మళ్ళీ ప్రభుత్వం నియమించిన బడిపంతులు ఆ సరస్వతీపురం ఊరికి రావడం జరిగింది. అక్కడ అందరూ పంతులు వైపే చూస్తూ ఆయన దగ్గరికి వచ్చి, ఎవరయ్యా మీరు? ఈ ఊరికి చదువు చెప్పడానికి వచ్చిన బడిపంతుల్ని. ఏంది ఈ ఊరికి చదువు చెప్పడానికి వచ్చిన బడి పంతులువా? ముందు దొరకడికి పోయి వచ్చినావా? పోలే, చక్కగా గీడికే వచ్చినవా? అట్లయితే పోయిరా. దొరకాడి పోవాల్సిన అవసరం నాకు లేదు. నేను పనిచేస్తున్నది సర్కార్ దగ్గర, మీ దొర దగ్గర కాదు. ఇప్పుడు ఏం జరిగిందో ఎరికైనా? జరిగేదాని గురించి, జరగబోయే దాని గురించి ఆలోచించి భయపడేవాడిని కాదు. ఈ ఊళ్ళో సబ్ చెప్పే తీరుతా. గట్లయితే నీ కాలం వెళ్ళినట్టేనయ్యా. వద్దులా వద్దు, దూరం మంచోడు కాదు, నరరూప రాక్షసుడు. వద్దు. దొర మంచోడు కాదు, సంపుతాడు. ఇట్లా భయపడే బడిని బర్లతోటి చేసినారు. అయ్యా గిలి నీ మాటినరు. ఇలా తాతలు, ఇలా అయ్యలు, వీళ్ళు, మేము, రేపు మా కొడుకులు. ఆ దొరకాడ కల్లా చెప్పులై బతకాల్సిందే. ఇక్కడ మంచి చెప్తే ఎవరు వినరు. ఊకోరా, నూట నాలుగున్నా కానీ ఏం పట్టాలి మాట్లాడుకు. మొన్న దొర పిలిపించి తండిచ్చిండు, కుదరాలేదురా. ఇన్నాళ్ళని చూస్తూ బతుకుతారు, మీరు బానిసలుగా బతుకారు, పిల్లలు కూడా బానిసలుగా బతకాల్సిందేనా? చదువు జ్ఞానం నేర్పుతుంది, చదువు బతుకు బాటలు వేస్తుంది. ఒకసారి ఆలోచించండి, మీ పిల్లల్ని బడికి పంపండి. సావిత్రి, 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 మామా కడుపులా కాలుతాంది, ఇంత పోబెట్టే. సరే మామా. మామా ఏందే పొద్దుగాల పొద్దుగాల చదువు చెప్తానికి వచ్చిన పంతులు చెప్పింది నిజమే కదయ్యా? ఏంది నిజమే? నీకేం తెలిసే దొరసంగతి? అమ్మో, గా పంతులు చూస్తా అంటే మన ఊరిని బాగా చేస్తాడనిపిస్తుంది అయ్యా. మన కొడుకుని కూడా బల్లెకి పంపుదామే. నిబంధ ఊరును బాగా చేసుడు కాదే, దొరదలుచుకుంటే ఊరును వల్ల కాడు చేస్తాడు. బల్లేదికి లేదు, సపరేకొండు. దొరసాని, నేను ఇంటికి పోతా దొరసాని. ఏందిరా నువ్వు పోతా అంటే నేను డోలాలు నారా? నేను బొమ్మన్నప్పుడే నువ్వు పోవాలి. వద్దు దొరసాని, మన ఊరికి చదువు చెప్పడానికి కొత్త పంతులు వచ్చిండు.
దూరా పట్నం పోయిండు. పోయి వచ్చినాక వాన్ సంగతి. కొంచెం తిన్నా అన్న, కొంచెం నాన్న, కొంచెం ఆకలి అవుతుంది దొరసాని, నీ ఇంటికి పోతే దొరసాని, నీ కాళ్ళు మొక్కుతా దొరసాని. ఏందిరా నేను తింటా అంటే మా ఊరు చూస్తే ఆకలి కాదారా? నీ చూపు మా కాళ్ళ మీదే ఉండాలి. తింటా? అనగనగా ఒక రాజు. ఆ రాజు ఉండే ఊళ్ళో దొంగలు పడి బంగారం పైసలు అన్నీ గుంజుకుపోతుండే. అయితే ఆ రాజు గుర్రంపై వచ్చి కత్తితో వాళ్ళందరినీ చంపేసి వాళ్ళ ఊర్లో వాళ్ళందరినీ కాపాడుకుండు. రాజు ఒక్కడే అందరినీ చంపిండా అమ్మా? అవునైనా, ఆయన రాజు కదా, వాళ్ళ ఊర్లో వాళ్ళందరినీ ఆయనే కాపాడుకోవాలి. అమ్మా అమ్మా, నేను రాజు అయితేనే. నువ్వు రాజు అవుతావా? నువ్వు రాజువై ఏం చేస్తావురా? నేను రాజునై మనందరినీ కష్టాలు పెడుతున్న దొరసానిని చంపి మనందరినీ కాపాడుతా. ఇదిగా నీ కొడుకు రాజవ్వడం కలలు కనడం మానేసి దొరసాన్ దగ్గర పనెట్ల వేయాలమో గది నేర్పు. గట్లనే దొర పట్నం పోయి రాలేదు. దొరసాని పోరన్ని పొద్దుగాలనే పనులకి పంపించింది. గట్లనే పంపిస్తా అయ్యా, కానీ ఈ ముచ్చట దొరసానికి చెప్పకుర్రి, నీ కాలు మొక్క బాంచ. అమ్మా నేను పోనే, దొరసాని దగ్గరికి పోనే. దొరసాని దగ్గరికి పోతే దొరసాని నన్ను కొడుతాందే. వద్దు బిడ్డ, గట్ల అనొద్దు. దొరసాని మంచిది కాదు, నువ్వు పోకపోతే మనందరినీ చంపుతుంది. పడుకో బిడ్డ, పడుకో. అమ్మా మన ఊళ్ళోకి చదువు చెప్పనీకి కొత్త పంటలు వచ్చింది కదనే, ఆయన దగ్గర చదువుకుంటానే. వద్దు బిడ్డ, మనం కలలు కనొద్దురా. మన కలలు నిజం కావు. మనం బానిసలం, గిట్లనే బతకాలి, గిట్లనే సావాలి. మనం కలలు కనొద్దురా. కలలు గనక పడుకో కొడుక చిన్ని మహారాజా, నువ్వు కన్న కలలు తీరవు గనుక చిన్ని మహారాజా. కలలు గనక పడుకో కొడుక చిన్ని మహారాజా, నువ్వు కన్న కలలు తీరవు గనుక చిన్ని మహారాజా. నీ పుట్టుక మా కోసం, నీ బతుకెవరి కోసం, నీ పుట్టుక మధుమాసం, నీ బతుకు వనవాసం. కన్నది నేనైనా కాపాడుకోలేనయ్యో, ఎట్టి చాకి
చెర నుండి నిన్నునే కాపాడుకోలేనయ్యో కలలు గనక పడుకో కొడుక చిన్ని మహారాజా నువ్వు కన్న కలలు తీరవు గనుక చిన్ని మహారాజా జోలాలి జోహాయి జోలాలి జోలాలి ఎన్నో ఆశలతో ఆ ఊళ్ళో చదువు చెప్పాలన్న సంకల్పంతో ఆ పంతులు ఎదురు చూస్తున్నాడు. కానీ ఊరి జనాలు మళ్ళొచ్చినావా? ఈ ఊరు ఒక్కరు కూడా ఆలోచించలేదా? ఈ ఊరు పేరే సరస్వతీపురం. ఒక్కరికి కూడా చదివించాలనే ఆలోచనే రాలేదా? సరస్వతి పుత్రులు ఒక్కరు లేరా? ఆలోచించండి. ఈ ఊళ్ళో ఎవరు చదువురు. మా నాన్న మమ్మల్ని బతకనియ్యాలి. ఓ ఓ ఆ పంతులకి నిరాశే మిగిలింది. కానీ ఓ చిన్న పిల్లగాడు అయ్యా నేను చదువుకుంటానయ్యా నిజమయ్యా. శభాష్, మార్పుకు సంకేతాలు నువ్వు ఒక్కరి చాలురా. శభాష్ శభాష్ శభాష్. మార్పు నీతోనే మొదలైంది. చదువులు ఇవన్నీ వద్దు, దొరికి తెలిస్తే చంపుతాడు. అరే విడిచిపెట్టే చదువుకొని ఈ బానిస బతుకు బతుకుడు కంటే చదువు కోసం చచ్చినప్పుడు వచ్చినా మంచిదే. దా వద్దయ్యా, బిడ్డ చచ్చిపోతాడయ్యా. వద్దయ్యా. అరే నువ్వు సావనంగా చావాలి, లేకపోతే పంతుల దగ్గర చదువులే నేర్చుకోవాలి. నువ్వురా. అయ్యా అయ్యా దొరా అనే మాట ఈ రోజు నుంచి మాట్లాడొద్దురా. నన్ను పంతులు గారనే పిలువు. వద్దయ్యా వద్దయ్యా, మన బిడ్డ అయ్యా. యుద్ధంలో ఓడిపోతున్న వీరుడికి ఆయుధం దొరికినంత బలం వచ్చింది ఆ పంతులకి. అయ్యా అయ్యా, ఆ 1000 ఎకరాల భూమిని 400 మందికి కౌలుకిచ్చినాం. ఆ గుడి వెనకాల ఉన్న భూమి కూడా 800 ఎకరాలున్నది. దానికి కూడా కౌలుకిస్తే పోలే. వద్దు కరణం, ఇన్ని ఎకరాలు వాళ్ళకిస్తే పంటకొచ్చే పైసలు పెరిగి ఒక్కొక్క నా కొడుక్కి బలుపులు పెరుగుతాయి. వద్దు. అవును, నువ్వు చెప్పింది నిజమేరా. ఇప్పటికే ఊర్లో పండుగలు చేస్తున్నారు నా కొడుకులు. ఆర్థికంగా వాళ్ళని బలపడనియద్దు. ఆర్థికంగా బలపడితే కడుపు నిండా తిని తిన్న కాన్నే పోతారు నా కొడుకులు. సగం ఆకలి కడుపుల్లో మిగిలిపోవాలి. గట్లయితేనే కాళ్ళ కడబడుంటారు బట్టే బాజుగాళ్ళు. సరస్వతీపురంలో చదువు మొదలైంది. లేరా లే. ఆలు పెట్టిస్తా, మంచిగా దిద్దాలి. ఆ
ఇట్లా తినాలి మంచిగా, సరేనా? సరే పంతులు గారు. ఆ ఒక్క చిన్నవాడిని చూసి ఊళ్ళో ఉన్న పిల్లలంతా పంతుల దగ్గరకు వచ్చి చేరారు. పిల్లలు ప్రతిజ్ఞ చేయాలన్నా కానీ ఈ సంతోషం పంతులకి ఎక్కువసేపు మిగలలేదు. మల్లిగా ఈ ఏడు నీకొచ్చే పైసలు బోను నువ్వే నాకు 100 రూపాయలు ఇయ్యదెళ్ళవురా. నీ కాళ్ళు ముక్కదోరా, నీకిచ్చే బాకీ వచ్చే ఏడాది పంటలవి తీర్చుకుంటా దొరా. నాకిచ్చే పైసలు ఇవ్వని దొరా, నా మీద పెళ్లి చూసుకుంటా. జర మీద దయ చూపెట్టని దొరా, నీ కాళ్ళు మొక్కుగా వచ్చే. ఏంద్రా అప్పు కట్టమంటే బిడ్డ పెళ్లి చేస్తానంటావు? నీ బిడ్డ నా కోసం కన్నావురా? అప్పు కాదా నీకే? దొరా దొరా ఏంద్రా మీరంటే ఈ ఊరళ్లకు భయం పోయింది దొరా. మీరు మూసిన బడిని ఒకరు తెలిసిండు దొరా. కొంతమంది పొరగాళ్లకు చదువు కూడా చెప్తాడు దొరా. చదువు చెప్పడానికి ఒకరికి ధైర్యం వచ్చింది. ఆ ఊర్లో చదువుకోవాలనే కోరిక పుట్టింది. చదువును కోరికను రెంటిని సంపుతా. సార్, దొరగడికి పంతుల్ని పిల్లలు గుంజుకపోయి ఏం చేశారు సార్? ఆ రోజే ఆ దొరగాడి అహంకారానికి పసిపిల్లలు పదైంది. ఏరా చదువు చెప్పడానికి వచ్చిన పంతులు, నా గురించి తెలిసి తెలిసి తప్పు చేసినావు. చదువు చెప్పడం తప్పేలా అవుతుంది? చదువు చెప్పమని చెప్పే వాళ్ళని చూశాను గాని చదువుకుంటే చంపాలనే మూర్ఖుని నిన్నే చూస్తున్నాను. ఖామోష్! నువ్వు చెప్తే వినడానికి ఇక్కడికి గుంజుకరాలే. నువ్వు చదువు చెప్పిన వాళ్ళను ఒక్కొక్కరిని నీ కళ్ళ ముందటే గొంతులు కోసి సంపుతా అంటే వాళ్ళు అరిసే అరుపులు విని నీ గుండె పగిలి సావాలే. వద్దు వద్దు, వాళ్ళనే చేయొద్దు. పసిపిల్లలు వాళ్ళు. కావాలంటే నన్ను చంపు, కానీ పిల్లల్ని ఏమనకు.
అయిపోయిందన్నా, అంతా అయిపోయిందన్నా. మన ఊరి దొరగాడు మన పిల్లల్ని చదువు చెప్పడానికి వచ్చిన పంతుల్ని బలి పశువులు లెక్క మెడకాయలు కోసి చంపేస్తుండన్నా. మనకు దొరక ఎదురు చెప్పే ధైర్యం లేకుండా పోతుందన్నా. వాడు మన ఊరికి పట్టిన కీడురా కీడు. పిల్లల్ని ఎందుకు చెప్పుకోవాలిరా, ఎందుకు చెప్పుకోవాలి? మన పోరాటాలను కాపాడుకోలేని బతుకులు బతకడం కన్నా సావడం మేలు. భయం 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 దొర ముందు కూర్చోవాలంటే భయం, దొర ముందు నిలబడ అంటే భయం, బతకడానికి భయం, మన పోరాలకు చదువు చెప్పించానన్నా భయం. భయం బానిసని చేస్తుంది, ధైర్యం నీరుని చేస్తుంది. పంచాన్ని కాలు మొక్తన్న చేతులు బందుకులై లేవాలి. ఆ దొరగారి గరి పనులు అంతం కావాలి. వాడిని చంపే పోరులో రేపటి భవిష్యత్ తరం కోసం నేను చావడానికి సిద్ధం. మీరు సిద్ధమా? మీరు సిద్ధమా? సిద్ధం సిద్ధం సిద్ధం. దూకర దొరగాడి గడిని ఊల్చా, సై సై అని ఉరికిన దొరగాని అంతు తేల్చా. దూకర దొరగాడి గడిని ఊల్చా, సై సై అని ఉరికిన దొరగాని అంతు తేల్చా. మా ఆడవాళ్ళు అంటే నీ కంతాలు సార్, మా పసి పిల్లల చూస్తేనే కట్టెనలు సార్. మా ఆడవాళ్ళు అంటే నీ కంతాలు సార్, మా పసి పిల్లల చూస్తేనే కట్టెనలు సార్. ఆడాళ్ళ జరిచినోడా నీ పాడగట్టె వస్తున్నాం, ఉసురు తీసినోడా పసి వాళ్ళ చంపినోడా ఈ అంతు చూడడానికే మా గొంతులొక్కటైనై. కాచుకోర కొడుక కసి కసిగా తరలి వస్తున్నాం, తండుతోటి కొట్టి కడి పునాదులే పెకిలిస్తాం. చల్ దూకర దొరగాడి గడిని గూల్చా, సై సై అని ఉరికిర దొరగాని అంతు తేల్చా. దూకర దొరగాడి గడిని గూల్చా, సై సై అని ఉరకర దొరగాని అంతు తేల్చా. కడుపులు కొట్టి మము కుక్క లెక్క చూస్తివి, ఎట్టికి మేమంటివి మా చెమట దోచుకుంటివి. మా హక్కులు నొక్కేతివి, మా రెక్కలు గట్టేతివి, తాతల ముత్తాతల గడి సుట్టు తిప్పుకుంటివి. పద్మాషిగాన్లు అంటివి, పాడఖోవులంటివి, ఒరే కురే అంటివి, కొరగాకుండా చేతివి. మా గుండెతో గురి పెట్టి నీ గడికి గండి కొడతాం. చల్ దూకర దొరగాడి గడిని గూల్చా, సై సై అని ఉరికిర దొరగాని అంతు తేల్చా. దూకర దొరగాడి గడిని గూల్చా, సై సై అని ఉరికిర దొరగాని అంతు తేల్చా. ఏందరు ఊరంతా కట్టగట్టుకొని వచ్చిండ్రు. సచ్చిన ఈ కొడుకుల్ని దానానికి తీసుకుపోతందుకు వచ్చిన అర్రా పసి పిల్లలు చంపుతావురా. చదువుకి దొరకి జరిగిన పోరాటంలో ఆఖరిగా చదువే గెలిచింది. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. जनगण मन अधिनायक जय हे।
भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे